పిచ్చుక గూడు కడుతున్నావు? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా, అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు. శరణ్య, బాస్ ని పేరు పెట్టి పిలవటం మేనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందే ఉంది. నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కాదా? అబ్బాబ్బా, ఏంటి ఏడుపు? అయినా అనకూడదు కానీ పిల్ల ఫీజుని తీసుకుని ఆఫీసు రావడానికి. మరే అసలు ఇది ఆఫీసు అనాథ సరదాలేమో అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం వేయించేసేలా ఉన్నాడు. అంత ఉందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంతకవుతా ఎంత? అది కాదు పిన్ని, ఏడుస్తున్నాడని అన్నాను. తిన్నేట్రా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో, ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 అరే రే 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 ఊరుకో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. ఏంటిది? కనపట్టాలా? పిల్లాడికి స్నానం చేయిస్తున్నాను. అది కనిపిస్తోంది, కానీ పిల్లాడికి స్నానం చేస్తున్నట్లేదు, నువ్వు చేస్తున్నట్టుంది. ఓరి వెతవా, మీ నాన్నగారి కన్నా చిలిపివు కదరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామచంద్ర, చేతులు జిడ్డుగా ఉన్నాయి, కాస్త బయట సర్ది పెట్టవయ్యా మొగుడా అన్నాను. వీడి స్నానం మాటేమో గాని నువ్వు మాత్రం నా ప్రాణాలు తీసేస్తున్నావు. నన్ను అస్సలు టారీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ లేదు. ఈ మంత్ లో ఇదే సార్. లాస్ట్ మంత్ ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడబోతుంటే మీరు కాపాడి కావలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య,